అక్కడ టెంపుల్ ఉందని దానికి పెయింట్ వేసేంత వరకు నాకు తెలియదు. అతను పీజీ కంప్లీట్ చేశాడని మీరు చెప్పేంత వరకు మాకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్సేషన్ యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కో ఎగ్జాంపుల్లోకి వెళ్ళేసి డీటెయిల్గా నేర్చుకుందాం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్ హియర్. అక్కడ టెంపుల్ ఉందని దానికి పెయింట్ వేసేంత వరకు నాకు తెలియదు. అక్కడ టెంపుల్ ఉందని దానికి పెయింట్ వేసేంత వరకు నాకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే మనకు కొన్ని సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటా సిచ్యువేషన్స్ అంటే, అక్కడ టెంపుల్ ఉందని అనేది ఒక సిచ్యువేషన్, దానికి పెయింట్ వేసేంత వరకు అనేది సెకండ్ సిచ్యువేషన్, నాకు తెలియదు అనేది థర్డ్ సిచ్యువేషన్. నాకు తెలియదు అనేది థర్డ్ సిచ్యువేషన్. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో ఒకసారి కేర్ఫుల్గా నోటీస్ చేయండి ఆర్ అబ్జర్వ్ చేయండి. ఈ నాకు తెలియదు అనే ఈ స్టేట్మెంట్ మనం బిగినింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ టెంపుల్ ఉందని దానికి పెయింట్ వేసేంత వరకు నాకు తెలియదు. ఐ డిడెంట్ నో దేర్ వాజ్ ఎ టెంపుల్ అంటిల్ ఇట్ వాస్ పెయింటెడ్. ఐ డిడెంట్ నో దేర్ వాజ్ ఎ టెంపుల్ అంటిల్ ఇట్ వాస్ పెయింటెడ్. అంటే అక్కడ టెంపుల్ ఉందని దానికి పెయింట్ వేసేంత వరకు నాకు తెలియదు. సెకండ్ ఎగ్జాంపుల్, అతను నీ బ్రదర్ అని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. అతను నీ బ్రదర్ అని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా మనకు 3 సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అని నోటీస్ చేయొచ్చు. అతను నీ బ్రదర్ అని అనేది ఒక సిచ్యువేషన్, నువ్వు చెప్పేంత వరకు told me. I didn't know he was your brother until you told me. అంటే అతను నీ బ్రదర్ అని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ నాకు తెలియదు అనే దానికి ఐ డోంట్ నో అని ప్రెసెంట్లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. ఐ డిడెంట్ నో అని పాస్ట్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నామంటే, ఐ డిడెంట్ నో అంటే అప్పుడు నాకు తెలియదు బట్ ఇప్పుడు తెలుసు. ఐ డోంట్ నో అంటే ఇప్పుడు కూడా నాకు తెలియదని. సో ఇక్కడ మనం ఈ విధంగా అయితే డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఐ డిడెంట్ నో అంటే నాకు పాస్ట్లో తెలియదు బట్ ఐ నో నౌ, ఇప్పుడు తెలుసు. థర్డ్ ఎగ్జాంపుల్, నేను రుచి చూసేంత వరకు ఆ ఫుడ్ కారంగా ఉందని నాకు తెలియదు. నేను టేస్ట్ చేసేంత వరకు ఆ ఫుడ్ స్పైసీగా ఉందని నాకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్లో కూడా నేను రుచి చూసేంత వరకు అనేది ఒక సిచ్యువేషన్, ఆ ఫుడ్ కారంగా ఉందని అనేది సెకండ్ సిచ్యువేషన్, నాకు తెలియదు అనేది థర్డ్ సిచ్యువేషన్. మరి దీన్ని ఇంగ్లీష్లో, ఐ డిడెంట్ నో ద ఫుడ్ వాజ్ స్పైసీ అంటిల్ ఐ టేస్టెడ్ ఇట్. ఐ డిడెంట్ నో ద ఫుడ్ వాజ్ స్పైసీ అంటిల్ ఐ టేస్టెడ్ ఇట్. అంటే నేను రుచి చూసేంత వరకు ఆ ఫుడ్ కారంగా ఉందని నాకు తెలియదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను వారిని చూసేంత వరకు వారు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. నేను వారిని చూసేంత వరకు వారు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నేను వారిని చూసేంత వరకు వన్ సిచ్యువేషన్, వారు ఇక్కడ ఉన్నారని సెకండ్ సిచ్యువేషన్, నాకు తెలియదు థర్డ్ సిచ్యువేషన్. ఐ డిడెంట్ నో దే లివ్డ్ హియర్ అంటిల్ ఐ సా దెమ్. ఐ డిడెంట్ నో దే లివ్డ్ హియర్ అంటిల్ ఐ సా దెమ్. అంటే నేను వారిని చూసేంత వరకు వారు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, మేము ఆ ప్రదేశాన్ని విజిట్ చేసేంత వరకు అది అంత అందంగా ఉందని మాకు తెలియదు. మేము ఆ ప్రదేశాన్ని విజిట్ చేసేంత వరకు అది అంత అందంగా ఉందని మాకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఎగ్జాంపుల్ ట్రాన్స్లేషన్ యాజ్ వెల్, బట్ ఈ 4 ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో వదిలేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్ మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఈటీచర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.